Hi, welcome back to Vijayam Education. Today we are going to discuss a new topic about sentences. ఈ రోజు మనం సెంటెన్సెస్ వాటిలో ఉన్నటువంటి కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో సెంటెన్సెస్కి వెళ్ళేటప్పటికి ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియపరుస్తాను దట్ యు ఆల్రెడీ నో. లెట్ us see here. ఆల్ఫాబెట్ A, B, C, D, E, F. Allah, it goes on, so on up to the Z. These are the alphabet and we call them as letters, and there are 26 letters and every letter has its own symbol. Every letter has its own symbol. ప్రతి లెటర్కి ప్రతి అక్షరానికి కూడా ఒక సింబల్ అనేది ఉంటుంది. అయితే లెటర్కి ఏముంటుంది అసలు ఫస్ట్ అంటే ఉన్నటువంటి ప్రతి లెటర్కి కూడా ఒక ఓన్ ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది. ఏముంటుందండి? ఒక ఓన్ ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక లెటర్ తీసుకుందాం ఓ. దానికి మీనింగ్ ఉందా? మీనింగ్ అనేది ఉండదు, కానీ దానికి ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట. అది సింబాలిక్ ఫామ్లో ఉంటుంది. తర్వాత దానికి మనం ఇంకో లెటర్ కనుక యాడ్ చేస్తే ఓఎన్, ఆన్ అయింది. ఆన్ అంటే పైన. అదేమైంది? ఇప్పుడు వర్డ్ అయింది. లెటర్ కల్లా వర్డ్గా మారింది. సో ఓ అనేటువంటి ఒక లెటరు, దానికి ఒక సింబల్ ఉంది. ఎన్ అనేటువంటి ఒక లెటరు, దానికి ఒక సింబల్ ఉంది. ప్రతిదానికి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. సింబల్ ఉందంటే దానికి ఐడెంటిఫికేషన్ ఉన్నట్టే కదండి, మీకు తెలుస్తుంది. ఈ రెండు లెటర్స్ కలిపి ఒక వర్డ్ అయింది, అది ఓఎన్. నెక్స్ట్ నేను ఇంకొక లెటర్ రాశాను, ఆ లెటర్ ఈ. అప్పుడేమైంది? ONE1 అంటే ఒక. అది ఒక వర్డ్ అయింది, అంటే అది ఒక పదమైంది. అయితే ఇక్కడ లెటర్స్ అనేటువంటివి కంబైన్ టు ఫార్మ్ వర్డ్స్. అక్షరాలు అనేది కంబైన్తో ఒక వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. అయితే వర్డ్ ఏమవుతుంది? వర్డ్స్ కంబైన్ టు ఫార్మ్ సెంటెన్సెస్. ఏమవుతుందండి? వర్డ్స్ కంబైన్ టు ఫార్మ్ సెంటెన్సెస్. అదొక సెంటెన్స్గా ఫామ్ అవుతుంది అనమాట. సెంటెన్స్ అంటే వాక్యము. సో ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వర్డ్స్ కంబైన్ టు ఫార్మ్ సెంటెన్సెస్. అండ్ వాట్ దీస్ వర్డ్స్ ఆర్ యూస్ఫుల్. ఎలా అంటే ఈ వర్డ్స్ అన్నింటినీ కూడా మనము వి రీడ్, చదువుతాము, స్పీక్, మాట్లాడతాము, అండ్ రైట్, రాస్తాము. సో ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటంటే వర్డ్స్ అన్నీ కంబైన్ అయ్యి సెంటెన్స్ అవుతుంది. అసలు సెంటెన్స్ అంటే ఏమిటి? సో వాట్ ఈజ్ ఎ సెంటెన్స్? సెంటెన్స్ అంటే ఏమిటి? సెంటెన్స్ అంటే దాని యొక్క డెఫినేషను, మీనింగ్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండి. ఏంటండి? సెంటెన్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఆ వర్డ్స్ ఏమిస్తాయి అంటే ఒక కంప్లీట్ థాట్ని ఇస్తాయి. ఏమిస్తాయండి? ఒక కంప్లీట్ థాట్. అంటే థాట్ అంటే ఏంటి? ఐడియా అంటే అవగాహన. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్లూ ఈజ్ స్కై ద అని రాశాను ఇక్కడ. ఇవన్నీ పదాలే. బ్లూ ఈజ్ స్కై ద, ఇవన్నీ వర్డ్సే. ఆ వర్డ్స్ అన్నీ కలిపి ఒక సెంటెన్స్గా నేను రాశాను. కానీ అది సెంటెన్స్ అవుతుందా? అవ్వదు. ఎందుకని? వర్డ్స్ అన్నీ కూడా ఆర్డర్లో లేవన్నమాట. అయితే మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? స్కై గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ద స్కై, అది ఎలా ఉంది? బ్లూ కలర్లో ఉంది. కాబట్టి ద స్కై ఈజ్ బ్లూ అని రాశానండి. ఓకేనా? ఆ వర్డ్స్, పదాలు, ఆ పదాలన్నీ ఒక సమూహంలో రాసి దాన్ని నేను ఒక సెంటెన్స్గా చేశాను. చేసినప్పుడు ఇక్కడ ద స్కై అనేది మనం అదొక సబ్జెక్ట్ అనమాట. అది మాట్లాడుకుంటాం, దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది సబ్జెక్టు. ఈజ్ అనేటువంటిది ఇక్కడ వర్బ్. అంటే ప్రతి సెంటెన్స్ లో కూడా ఏముంటుంది? సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. అది కాక మనకి ఇంకేముంటుందండి? ఆబ్జెక్ట్ ఉంటాయి, తర్వాత కాంప్లిమెంట్స్ ఉంటాయి, తర్వాత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. అవునా కాదా? మరి సబ్జెక్ట్లో రెండు పార్ట్స్ ఉంటాయి. ఒక పార్ట్ వచ్చేసి సబ్జెక్ట్ అంటాము, ఓకేనా? ఇంకో పార్ట్ వచ్చేసి ప్రెడికేట్. సబ్జెక్ట్ డూయర్ ఆఫ్ యాక్షన్, ప్రెడికేట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, వర్బ్ యాక్షన్ వర్డ్, ఆబ్జెక్ట్ రిసీవర్ ఆఫ్ వర్బ్. ఓకేనా? నెక్స్ట్ రిసీవర్ డూయర్ ఆఫ్ యాక్షన్,
ఓకేనా. దిస్ ఈస్ కాల్డ్ డూయర్ ఆఫ్ యాక్షన్ అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిసీవర్ ఆఫ్ యాక్షన్. దట్ ఈస్ ద నెక్స్ట్ వన్ ఆబ్జెక్టివ్. సో ఇక్కడ నేను ఇంకో పాయింట్ రాశాను చూడండి దీని కింద. ఓకేనా, ఏమైంది, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కాంబినేషన్తో ఉంటుంది. సబ్జెక్టు ప్లస్ వర్బ్ కాంబినేషన్తో ఉంటే దానిని మనము ఏమంటామంటే సెంటెన్స్ అంటాం. అలా కాకుండా ఉంటే ఏమంటాము, దాన్ని ఫ్రేజ్ అంటాం. అది మన ఫ్రేజ్ వచ్చినప్పుడు చదువుకుందాం. అంటే సబ్జెక్టు ప్లస్ వర్బ్ ఉంటే వాటిలో ఒక్కోసారి ఉంటాయి, ఒక్కోసారి ఉండవు, ఉంటాయి కానీ వాటి కాంబినేషన్తో ఉండవు కాబట్టి దాన్ని ఫ్రేజ్ అంటాం. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కాంబినేషన్తో ఉంటుంది కాబట్టి దాన్ని మనం సెంటెన్స్ అంటాం. సో సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ఏ కంప్లీట్ థాట్. కంప్లీట్ థాట్ అంటే కంప్లీట్ మీనింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్ హ్యాస్ ఎ సబ్జెక్ట్ అండ్ ఆల్సో ఏ వర్బ్ విత్ ఎ కాంబినేషన్. ఇదే కాకుండా ఒక మీనింగ్ అంటూ ఉంటుంది. ఏముంటుందండి, ఒక మీనింగ్ ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. సో అవి ఎలా, ఆ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి అంటే ఒకటేమో స్టేట్మెంట్ రూపంలో ఉంటుంది, ఇంకోటేమో క్వశ్చన్ రూపంలో ఉంటుంది, ఒకటేమో కమాండ్ రూపంలో ఉంటుంది, ఒకటేమో ఎక్స్ప్లెయిన్ అంటే మన యొక్క ఫీలింగ్స్ని మన యొక్క ఐడియాస్ని చెప్పడంలో పద్ధతిలో ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఎ సెంటెన్స్ డెఫినేషన్. A sentence is a group of words which gives the complete meaning. A sentence is a group of words which gives the complete meaning, that is with a complete thought and also with a subject and verb combination and also it has a meaning. So this is about the definition of the sentence. Sentence దాని యొక్క డెఫినేషన్ ఇదండి. కాబట్టి ఒకసారి నేను చెప్పినటువంటి పాయింట్ని మళ్ళీ ఒకసారి రిక్యాప్చులేట్ చేస్తున్నాను. మనకి ఆల్ఫాబెట్ ఉన్నాయి. ఆ ఆల్ఫాబెట్స్ ఏమేమిటి అంటే ఏబిసి అప్ టు జెడ్ ఉంటాయి. వీటన్నిటినీ కూడా మనం లెటర్స్ అని అంటాం. అన్నిటినీ కలిపి లెటర్స్ అంటాం. ప్రతిదీ కూడా ఇండివిజువల్ గా ఒక్కో లెటర్ ఉంటుంది. అంటే లెటర్ ఏంటిది, సింబల్. సో ఈ లెటర్స్ సింబల్ అనేటువంటిది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి ఒక బ్యాక్ బోన్ లాంటిది అనమాట. అయితే ప్రతి లెటర్ ఏముంటుంది, ప్రతి లెటర్ కి ఏముంటుందంటే హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడెంటిఫికేషన్. దానికి ప్రతి లెటర్ కి కూడా దాని యొక్క ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది, అంటే గుర్తింపు అనేది ఉంటుంది. ఎలా అనేది మీకు ఇక్కడ నేను ఎగ్జాంపుల్లో చెప్పాను. ఓ అనేటువంటిది ఒక లెటర్, దానికి సింబల్ ఉంటుంది, దానికి ఐడెంటిఫికేషన్ ఉంటుంది, దానికి మీనింగ్ అంటూ ఉండదు. దానికి ఇంకో లెటర్ చేరితే అప్పుడు దానికి మీనింగ్ వస్తుంది, అర్థం అనేది తెలుస్తుంది. కాబట్టి లెటర్స్ ఎప్పుడు కూడా అవి కంబైన్ అవుతాయి. అవి కంబైన్ అయినప్పుడు వర్డ్స్ అనేది ఫామ్ అవుతాయి. తర్వాత మళ్ళీ వర్డ్స్ అనేవి అవి కంబైన్ అయ్యి ఒక సెంటెన్సెస్ గా మారుతుంది. ఓకేనా. ఆ సెంటెన్సెస్ అనేవి మనకి ఉన్నటువంటి ఆ సెంటెన్సెస్ లో వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ ని మనం చదువుతాము, రాస్తాము, మాట్లాడతాము. సో ఇదంతా కలిపి ఒక సెంటెన్స్ గా మనం చెప్పాము. అంటే సెంటెన్స్ అంటే నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యాస్ ఏ కంప్లీట్ మీనింగ్. దాంతో పాటు సబ్జెక్టు ప్లస్ వర్బ్ కాంబినేషన్ తో ఉండాలి. ఎలా అనేది రాశాను, కొన్ని పదాలు రాశాను కానీ వాటికి అర్థం లేదు. ఓకేనా. అంటే అది సెంటెన్స్ అనేది సెంటెన్స్ గా అర్థం చేయట్లేదు. ఏదో రాశాం బ్లూ ఈ స్కై ద అంటే అది లెటర్సే అంతే. ఓకేనా. లెటర్స్ తో వర్డ్స్ ఫామ్ అయ్యి అంతే. ఆ వర్డ్ ని మనం సెంటెన్స్ చేయడానికి ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక వర్బ్ ఉండాలి. కాబట్టి ది స్కై ఈజ్ బ్లూ అనేది కంప్లీట్ గా చక్కగా రాశాను. అప్పుడు ఒక కంప్లీట్ థాట్ వచ్చింది, మీనింగ్ వచ్చింది, కంప్లీట్ సెన్స్ కూడా వచ్చింది అనమాట. సో దీన్ని మనం సెంటెన్స్ అంటాం. ఇప్పుడు సెంటెన్సెస్ లో టైప్స్ గురించి, కైండ్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండి. సెంటెన్సెస్ వాటిలోని రకాలు. మనకి ముఖ్యంగా 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి ఉన్నాయి. 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఒకటి వచ్చేసి అజెక్టివ్ సెంటెన్స్, ఇంకోటి వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంకోటి వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంకోటి వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. వన్స్ అగైన్ అండి, 4 types of sentences, kinds of sentences are there. One is called as adjective sentence and the other is called as interrogative sentence and the third is called as imperative sentence and the fourth is called as exclamatory sentence. ఇవి కాకుండా మనకి ఒక 3 ఎక్స్ట్రా సెంటెన్సెస్ అనేవి ఉన్నాయి. ఇవి మనకి కొన్ని బుక్స్లో ఉంటాయి, అందుబాటులో ఉంటాయి. వాటి నుంచి నేను గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. యాజ్ యూ నో ఆల్రెడీ దట్ నేను ఏదైనా ఒక కొత్త పాయింట్ని తెలియజేస్తూ ఉంటాను, దట్ యూ ఆల్రెడీ నో దట్. చూడండి, ఒకటి వచ్చేసి ఆప్టేటివ్ సెంటెన్సెస్ అనమాట. ఏంటిదండి? ఆప్టేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి అఫిర్మేటివ్ సెంటెన్సెస్. అఫిర్మేటివ్ సెంటెన్సెస్. తర్వాత నెగటివ్ సెంటెన్సెస్. నెగటివ్ సెంటెన్సెస్. అది కాకుండా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో మళ్ళీ 2 సబ్ టైప్స్ ఉన్నాయి అనమాట. మళ్ళీ 2 సబ్ టైప్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే కన్ఫర్మేటివ్ టైప్, ఇంకోటి వచ్చేసి ఇన్ఫర్మేటివ్ టైప్. ఇప్పుడు మనము
ఒక్కొక్క దాని గురించి విడివిడిగా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం అజెక్టివ్ సెంటెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. నంబర్ 1 అజెక్టివ్ సెంటెన్సెస్. ఇక్కడ నేను చూడండి అజెక్టివ్ సెంటెన్సెస్ గురించి చాలా పెద్ద లైన్ రాశాను. అజెక్టివ్ సెంటెన్సెస్ ని ఇంకో పేరు ఏంటంటే డిక్లరేటివ్ సెంటెన్సెస్. డిక్లరేటివ్ సెంటెన్సెస్. తర్వాత కొన్ని అజర్షన్స్ ని కూడా, వాటిని అజర్షన్ అని కూడా అంటారు. కొన్ని బుక్స్ లో మనకు ఉంటుంది అజర్షన్స్ అని అంటారు. అజర్షన్స్ ఆర్ నథింగ్ బట్ ది స్టేట్మెంట్స్ అండి. అజర్షన్స్ ఆర్ నథింగ్ బట్ ది స్టేట్మెంట్స్ అన్నమాట. సో ఈ సెంటెన్సెస్ మనకి ఏం తెలియచేస్తాయి? వాట్ డస్ ఇట్ గివ్స్? ఇట్ గివ్స్ an information or it tells an information or it says an information. మళ్ళీ ఒకసారి అండి, అజెక్టివ్ సెంటెన్సెస్ కి ఇంకో పేరు డిక్లరేటివ్ సెంటెన్సెస్. డిక్లరేటివ్ సెంటెన్సెస్ ని మనం డిక్లరేషన్ అంటాము. సో డిక్లరేషన్ అంటే డిక్లేర్ చేయడం. చూడండి ప్రిన్సిపల్ ఏం చెప్పారంటే టుమారో ఈజ్ ఏ హాలిడే అన్నారు. సో టుమారో ఈజ్ ఏ హాలిడే అనేది ఒక డిక్లరేషన్ రూపంలో చెప్పారు. అంటే అది ఇన్ఫార్మ్ చేసినట్టే కదా, పిల్లలకి స్టాఫ్కి చెప్పినట్టే కదా అది. తర్వాత వీటిని అజర్షన్స్ అని కూడా అంటారు. అంటే వీటిని స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. అజర్షన్స్ అంటే వాటిని స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ ఆల్సో కమ్స్ అండర్ దిస్ టైప్ ఆఫ్ ఫస్ట్ టైప్ ఆఫ్ అజెక్టివ్ సెంటెన్సెస్. వాటికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను చూడండి. హీ వర్క్స్ హార్డ్. హీ వర్క్స్ హార్డ్. తర్వాత he goes to school. He goes to school. So here a subject is there and also a verb is there. So subject plus verb combination తో ఉంది కాబట్టి అది సెంటెన్స్. ఆ సెంటెన్స్ అన్నీ కూడా అజర్షన్స్ లాగా, డిక్లరేషన్స్ లాగా, స్టేట్మెంట్స్ లాగా ఉన్నాయి. కాబట్టి అవి మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి, లేదంటే ఒక విషయాన్ని గురించి చెబుతున్నాయి అన్నమాట. దే టెల్ ఆర్ దే సే ఆర్ సే ఇన్ఫార్మ్ అబౌట్ ఏ స్టేట్మెంట్స్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్ ఇట్ యాజ్ అజెక్టివ్ సెంటెన్స్. ఇది మనకి ఫస్ట్ టైపు. ఇప్పుడు మనం సెకండ్ టైప్లో వెళదాం. దాన్ని ఏమంటామంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఏమంటామండి? ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. చూడండి ఇంటరాగేషన్ చేశారు అంటే అర్థము క్వశ్చన్ చేశారనమాట. క్వశ్చన్ అంటే ఆస్క్. చూడండి ఇక్కడ రాశాను నేను ఆస్క్. ఓకేనా? క్వశ్చన్ చేశారు. ఇప్పుడు సపోజ్ ఒక పోలీస్ దొంగను పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత వాడు స్టేషన్కి తీసుకువెళ్ళి ఏం చేస్తాడు? ఇంటరాగేషన్ చేస్తాడు. అంటే అతన్ని క్వశ్చన్ రూపంలో అడుగుతూ ఉంటాడు అనమాట. ఆస్క్ క్వశ్చన్ రూపంలో అడుగుతుంటావు. ఎప్పుడు చేసావు దొంగతనం? నిజంగా నువ్వే చేసావా? నీతో పాటు ఎంతమంది ఉన్నారు? ఏమేం దొంగతనం చేసావు? అనేటువంటి క్వశ్చన్స్ పైన క్వశ్చన్స్ అతనికి వేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి సెంటెన్సెస్ని, క్వశ్చన్ ఫామ్లో ఉండేటువంటి సెంటెన్సెస్ని మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటామండి. ఓకేనా? దానికి ఒక ఎగ్జాంపుల్ డస్ హీ వర్క్ హార్డ్. ఇక్కడ చూడండి మనం డస్ హీ వర్క్స్ హార్డ్ అని రాసి ఇక్కడ డస్ హీ వర్క్ హార్డ్ అంటే ఇక్కడ దీనికి మనం హీకి ఉన్నటువంటి వర్బ్ ఎస్ ఫామ్లో ఆల్రెడీ మనం ఇక్కడ రాస్తున్నాం. కాబట్టి డస్ హీ వర్క్ హార్డ్. ఓకేనా? అది క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ చూడండి ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఆ సెంటెన్సు ఒక కమాండ్ రూపంలో, ఒక రిక్వెస్ట్ రూపంలో, ఒక ఆర్డర్ రూపంలో, ఒక అడ్వైజ్ రూపంలో, లేదా ఒక సజెషన్ ఇచ్చినట్టుగా ఉండాలన్నమాట. ఏంటండి మళ్ళీ చెప్తున్నాను, ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఆర్ ద సెంటెన్సెస్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కమాండ్, ఏ ఆర్డర్, ఏ రిక్వెస్ట్, ఏ అడ్వైస్ ఆర్ ఏ సజెషన్. అది ఒక కమాండ్ రూపంలో, ఆర్డర్ రూపంలో, రిక్వెస్ట్ రూపంలో, అడ్వైజ్ రూపంలో, సజెషన్ ఇచ్చినట్టుగా ఉండాలి. చూడండి వర్క్ హార్డ్ అన్నాను నేను. సో ఈ వర్క్ హార్డ్ని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు? ఓకేనా? ఓకే, అంటే ఒక టీచరు ఒక స్టూడెంట్ని కమాండ్గా చెప్పుద్ది, ఏయ్ వర్క్ హార్డ్, లేదంటే ఆర్డర్గా కూడా వేయచ్చు. ఓకేనా? అది. నెక్స్ట్ అడ్వైస్. మన పేరెంట్స్ మనకి అడ్వైస్ ఇస్తారు, రే బండి తోలుతున్నావా, డ్రైవ్ స్లోలీ, నిదానంగా వెళ్ళు, ఓకేనా, జాగ్రత్తగా వెళ్ళు. సో అది అడ్వైస్ ఇస్తారు. నెక్స్ట్ మనకి రిక్వెస్ట్ రూపంలో కూడా చెప్పచ్చు. ఏమని? ప్లీజ్ బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, ప్లీజ్ బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొస్తారా అని అడగచ్చు. సజెషన్ కూడా ఇస్తారనమాట. ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్.
ఓకేనా, నీ హెల్త్ బాగాలేదు, ఓకేనా, నువ్వు డాక్టర్ని వెళ్ళి కలవమంటున్నారు, దాన్ని ఎలా చెప్తారు? ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్, లేకపోతే యూ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్. ఓకేనా, యూ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్, నువ్వు డాక్టర్ని కన్సల్ట్ అవ్వు, కలువు అని చెప్తారు అనమాట. తర్వాత వచ్చేసి మనకి థర్డ్ అయిపోయింది కదండి, ఫోర్త్ దండి, అదే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. చెప్పాను కదండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే ఇట్ ఎక్స్క్లెయిమ్స్ సంథింగ్. ఎక్స్క్లెయిమ్స్ అంటే మన భావనలని, మన ఫీలింగ్స్ని తెలియజేస్తూ ఉంటుంది. సో మన ఇంటర్జెక్షన్ గురించి నేర్చుకున్నాం. సో ఇంటర్జెక్షన్ అంటే ఏంటి? ద వర్డ్, ఓకేనా, విచ్ గివ్స్ ద స్ట్రాంగ్ అండ్ సడన్ ఫీలింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ జాయ్, హ్యాపీనెస్, పెయిన్, సారో. ఇలాగే ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే ఈ సెంటెన్సెస్ మనకి మనలో ఉండేటువంటి భావనలని, మనలో ఉండేటువంటి ఫీలింగ్స్ని, మనలో ఉండేటువంటి ఇమోషన్స్ని తెలియపరుస్తుంది అనమాట సెంటెన్స్ రూపంలో. అందుకే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాశాను, హౌ హార్డ్ హీ వర్క్స్. అమ్మో, ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో, ఓకేనా, అదనమాట. సో దీస్ ఆర్ ద 4 సెంటెన్సెస్. ఏంటంటే దీస్ ఆర్ ద 4 సెంటెన్సెస్. ఒకటి అసెర్టివ్ సెంటెన్సెస్, దాన్నే డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటారు. కొన్ని బుక్స్లో మనకి ఇలా కనబడుతుంది, అందుబాటులో ఉంటాయి. వీటిని డిక్లరేషన్స్ అని కూడా అంటారు. అవి డిక్లేర్ చేస్తాయి. వీటిని అసర్షన్స్ అని కూడా అంటారు, అంటే వాటిని స్టేట్మెంట్ రూపంలో ఉంటాయి. అవి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాయి, ఓకేనా. ఇట్ సేస్ సంథింగ్ ఆర్ ఇట్ ఇన్ఫార్మ్స్ సంథింగ్ ఆర్ ఇట్ టెల్స్ సంథింగ్. దట్స్ వై వి కాల్డ్ యాజ్ అసర్టివ్ సెంటెన్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా ఉంటాయి అంటే ఆస్క్, క్వశ్చన్ రూపంలో ఉంటాయి. ఇంటరాగేషన్ అంటే క్వశ్చనింగ్ అనమాట. తర్వాత ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేది కమాండు, ఆర్డరు, రిక్వెస్ట్, అడ్వైజు, సజెషన్ రూపంలో మనం ఇస్తామన్నమాట. తర్వాత వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అండి. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ద సెంటెన్సెస్ విచ్ ఎక్స్క్లెయిమ్స్, ఓకేనా, ద ఫీలింగ్స్ ఆర్ ద ఇమోషన్స్ ఆర్ ద ఐడియాస్. మనలో ఉండేటువంటి ఫీలింగ్స్ని, మనలో ఉండేటువంటి ఐడియాస్ని, మనలో ఉండేటువంటి భావనలను వ్యక్తపరచడమే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఓకేనా, ఇవి మనకి 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండి. ఇవే కాకుండా మనకి కొన్ని ఆప్టేటివ్ సెంటెన్సెస్ కూడా ఉంటాయండి. సో ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటే ఏమిటంటే మనం ఏదైనా ఒక విషయాన్ని బ్లెస్సింగ్ రూపంలో చెప్పడం కానీ, బ్లెస్సింగ్స్ అంటే దీవెనలు, ఒక దీవించినట్టుగా మాట్లాడటం, లేదంటే కర్సెస్ అంటే ఎవరినైనా తిట్టడం అనమాట. తిట్లు తిట్టినట్టుగా చెప్పడం, ఎక్స్ప్రెస్ చేయడం. తర్వాత కొన్ని ప్రేయర్స్, ఒక ప్రేయర్ రూపంలో, ప్రేయర్లో ఉండేటువంటి ఒక వాక్యాన్ని మనం ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని చెప్పేటప్పుడు అటువంటి సెంటెన్సెస్ని మనం ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటామండి. ఇది కొత్త ఇన్ఫర్మేషన్. సో వాటికి చూడండి, ఇప్పుడు మనం బ్లెస్సింగ్స్ ఏమని ఇస్తాము? గాడ్ బ్లెస్ యూ అంటాం. సపోజ్ ఎవరైనా బర్త్డే అనుకోండి, మన దగ్గరకు వస్తారు, మనం దీవెనిస్తాం, గాడ్ బ్లెస్ యూ అని దీవిస్తాం అనమాట. తర్వాత కర్సెస్ అంటే తిట్లండి. నేను తిట్ల గురించి రాయనండి, ఓకేనా. నెక్స్ట్ ప్రేయర్ అంటే మనం ప్రేయర్ చేస్తాం, లివ్ లాంగ్, దీర్ఘాయుష్మాన్ భవ అంటాం, ఓకేనా. దాని ఇంగ్లీష్లో లివ్ లాంగ్, లేదంటే మే గాడ్ బ్లెస్ యూ అని, మే గాడ్ బ్లెస్ యూ అని కూడా అనొచ్చు, అవునా కదా. ఎస్, అటువంటి సెంటెన్సెస్. తర్వాత ఉన్నటువంటి 2 ఉన్నాయండి సెంటెన్సెస్. వాటిని అఫిర్మేటివ్ సెంటెన్సెస్ అంటారు, నెగిటివ్ సెంటెన్సెస్ అంటారు. చూడండి, ఈ అఫిర్మేటివ్ సెంటెన్సెస్ మరియు ఈ నెగిటివ్ సెంటెన్సెస్ ఏమీ లేదండి. పైన చెప్పుకున్నటువంటి మనకు 4 సెంటెన్సెస్ ని కూడా పాజిటివ్ మీనింగ్ తో రాస్తే, ఏంటండి, పైన చెప్పినటువంటి అసర్టివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఈ సెంటెన్సెస్ ని మనం పాజిటివ్ మీనింగ్ తో కనుక రాస్తే, పాజిటివ్ గా కనుక రాస్తే, అంటే ఆల్ ది అబౌవ్ విత్ పాజిటివ్ మీనింగ్, ఈ పైన చెప్పినటువంటి అన్ని కూడా పాజిటివ్ గా రాస్తే హీ వర్క్స్ రెగ్యులర్లీ, కాబట్టి అది పాజిటివ్ సెంటెన్స్ కదండి. వాటిని మనం ఏమంటామంటే అఫిర్మేటివ్ సెంటెన్సెస్ అంటాము, ఓకేనా, లేకపోతే పాజిటివ్ సెంటెన్స్ అంటాము. అలా కాకుండా ఆపోజిట్ గా ఉందనుకోండి, వ్యతిరేకంగా ఉందనుకోండి, దాన్ని ఏమంటాము? నెగిటివ్ సెంటెన్స్ అంటాము. సో నెగిటివ్ సెంటెన్సెస్ లో ఏముంటాయి? నెగిటివ్ మీనింగ్ వస్తుంది అనమాట. అందుకే నేను ఇక్కడ సింబల్ వేసాను, నెగిటివ్ అనేటువంటి సింబల్ వేసాను. ఏంటిది అది? ద సెంటెన్సెస్ విత్ నెగిటివ్ మీనింగ్, ద సెంటెన్సెస్ విత్ నెగిటివ్ మీనింగ్, హీ డజంట్ వర్క్స్. సో తర్వాత మనకి మిగిలినటువంటిది ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ లో 2 రకాలు ఉన్నాయని చెప్పాను, 2 టైప్స్ ఉన్నాయని చెప్పాను. అవేంటో చూద్దాం, ఓకేనా. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇక్కడే చూడండి, ఇక్కడ రాశాను, కింద ఉంది చూడండి. సో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ మళ్ళీ 2 సబ్ టైప్స్ గా ఉంటాయి.
అదేమిటి అంటే ఒకటి కన్ఫర్మేటివ్ టైప్, రెండు ఇన్ఫర్మేటివ్ టైప్. ఒకటి వచ్చేసి కన్ఫర్మేటివ్ టైప్, ఇంకోటి వచ్చేసి ఇన్ఫర్మేటివ్ టైప్. కన్ఫర్మేషన్ అంటే ఏమిటి? మీరు ఒక విషయాన్ని తెలుసుకుంటారు, అవునా కాదా, అవునా కాదా అంటే అది తెలుగులో అవునా కాదా అంటాం, ఇంగ్లీష్లో ఏమంటాము? ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. అంటే నువ్వు అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ బదులు ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని ఇస్తాం. సో అటువంటి సెంటెన్సెస్ని మనము కన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాం. ఈ కన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఎప్పుడూ కూడా హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అవుతాయి. ఎలా స్టార్ట్ అవుతాయండి? అవి హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అవుతాయి. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, డూ, డస్, డిడ్, ఓకేనా, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, షెల్, విల్, వీటితో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ రాశాను చూడండి. ఆర్ యూ కమింగ్ టు మూవీ? నేను మా ఫ్రెండ్ని అడిగాను, ఎరా నాతో పాటు నువ్వు మూవీకి వస్తావా అని. వాడు అంటాడు, నో నేను రాను, ఎందుకంటే నేను చదువుకోవాలి అంటాడు. తర్వాత మళ్ళీ వాడిని అడుగుతాను, ఈజ్ ఇట్ యువర్ కార్? ఈ కార్ నీదేనా? ఎస్ నాదే, ఈ కారు నాది. అయితే వాడు ఎస్ అయితే ఎస్ అని చెప్తాడు, నో అయితే నో అని చెప్తాడు అనమాట. సో ఆ ఆన్సర్ని కన్ఫర్మేషన్గా మనకి చెప్పేస్తాడు, ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని. కాబట్టి అటువంటి సెంటెన్సెస్ని మనం కన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాము. ఇవన్నీ కూడా మనం హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ దాంట్లోకి వెళదామండి. ఇప్పుడు ఇన్ఫర్మేటివ్ టైప్. ఇన్ఫర్మేటివ్ టైప్ అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట, ఓకే, దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్లో మనము అవి వేటితో స్టార్ట్ అవుతాయి అంటే WHతో స్టార్ట్ అవుతాయి. అంటే WHతో స్టార్ట్ అయ్యేటవన్నీ కూడా WH క్వశ్చన్స్ అంటాం. ఏమంటామండి? WH క్వశ్చన్. అవి ఏమిటిది? హూ, వాట్, వై, వేర్, వెన్, హూమ్, హూజ్, HOW, హౌ కూడా, HOW, హౌ. ఇది కూడా ఇన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటాం. వీటన్నిటిని అంటే WHతో స్టార్ట్ అయ్యేటన్నిటినీ కూడా ఇన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాం. దానికి ఇంకో పేరు WH టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటాం. దానికి రెండు ఎగ్జాంపుల్స్ రాశాను చూడండి. వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరేమిటి అని అంటే వాడు ఏమంటాడు? జస్ట్ ఎస్ అంటాడా, నో అంటాడా? అన్న కదా, మై నేమ్ ఈజ్ సమ్ ఎక్స్ అని అంటాడు. ఆన్సర్ని చక్కగా ఇన్ఫర్మేషన్ రూపంలో ఇస్తాడు. తర్వాత వేర్ ఈజ్ ద టాయ్? ఆ టాయ్ ఎక్కడుంది? ఎస్, ఐ కెప్ట్ ఇట్ ఆన్ ద టేబుల్, ఐ కెప్ట్ ఇట్ ఆన్ ద టేబుల్. ఇన్ఫర్మేషన్ చెప్తాడనమాట, నేను టేబుల్ పైన పెట్టాను అని. సో అటువంటి వాటిని WHలో ఉండేటువంటి క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ టైప్ అంటాము. దానికి ఆన్సర్ ఫుల్గా ఉంటుంది, ఇన్ఫర్మేటివ్ టైప్లో ఉంటుంది కాబట్టి వాటి ఇన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాం. సో అప్ టు నౌ మనం ఏం డిస్కస్ చేసామంటే సెంటెన్స్ అంటే ఏమిటి, సెంటెన్స్లో ఉన్నటువంటి కైండ్స్ ఏంటి, ముఖ్యంగా ఉన్నటువంటి సెంటెన్సెస్ 4 కైండ్స్ అండి. ఒకటేమో అజెక్టివ్ సెంటెన్స్ అని, ఇంకోటేమో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని, ఇంకోటేమో ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని, ఇంకోటేమో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఇవి 4 ఉన్నాయి. ఈ 4 కాకుండా ఒకటి ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటే మనం చెప్పినటువంటి లేదంటే మనం ఏదైనా ఒక సెంటెన్స్ రూపంలో కనుక చెప్తే అవి ఏంటివి? బ్లెస్సింగ్స్ కానీ, ప్రేయర్స్ కానీ, కర్సెస్ కానీ, తిట్లు కానీ, ఇవన్నీ మనం కనుక అలా చెప్తే దాన్ని మనము ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఇవి కాకుండా ఇంకో 2 ఉన్నాయండి కింద. ఒకటేమో అఫర్మేటివ్ సెంటెన్స్, ఇంకోటేమో నెగిటివ్ సెంటెన్స్. ఇవి కొత్త ఏం కాదండి. పైన చెప్పినటువంటి 4 సెంటెన్సెస్ని కూడా పాజిటివ్ మీనింగ్గా కనుక వస్తే దాన్ని అఫర్మేటివ్ సెంటెన్స్ అని, అది అలా రాకుండా నెగిటివ్ మీనింగ్ కనుక వస్తే దాన్ని నెగిటివ్ సెంటెన్సెస్ అని అంటారు. ఓకేనా? ఇది మనం ఈరోజు డిస్కస్ చేసినటువంటి సెంటెన్సెస్. తర్వాత ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో మళ్ళీ 2 సబ్ ఉంటాయి. అంటే క్వశ్చనింగ్ ఎప్పుడు కూడా మనము ఒకే విధంగా చేయము, 2 విధాలుగా చేసాము. ఎరా, అవునా కాదా, వచ్చావా వెళ్ళావా, అవునా కదా, ఏమిటి, ఎందుకు, ఎలా అని అడుగుతూ ఉంటాం. అంటే కాబట్టి కన్ఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటే వాటిని ఎస్ ఆర్ నో టైప్ సెంటెన్సెస్ అంటారు. ఇన్ఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటే WH టైప్ క్వశ్చన్స్ అంటాము. ఓకేనా? ఇక్కడ మాత్రం ఇది కన్ఫర్మేషన్ ఇస్తాయి, అవునా కాదా అని. వీటిని హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ చేస్తాము. ఇక్కడ మాత్రం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాయి. ఇవేమో WHతో స్టార్ట్ చేస్తాం, అందుకే WH క్వశ్చన్స్ అని అంటాం. వెల్కమ్ బ్యాక్ విత్ ది యాక్టివిటీ. ఇప్పుడు దాకా మనము సెంటెన్సెస్, వాటిలో ఉన్నటువంటి కొన్ని కైండ్స్తో పాటు మనకి కొత్తగా ఉన్నటువంటి కొన్ని సెంటెన్సెస్ గురించి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఒక యాక్టివిటీ బేస్ చేద్దాం. ఓకేనా?
మనకి సెంటెన్సెస్ 4 కైండ్స్ ఉన్నాయండి. అవేంటో ఒకసారి ఇక్కడ నేను రాశాను చూడండి. 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని. ఒకటేమో స్టేట్మెంట్, ఒకటేమో క్వశ్చన్, ఇంకోటేమో కమాండ్, ఇంకోటేమో ఎక్స్క్లమేషన్, దట్ ఎక్స్క్లెయిమ్స్. ఓకేనా? సో వాటి ముందర కొన్ని సెంటెన్సెస్ రాశాను. ఆ సెంటెన్సెస్ లో ఏ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ తెలుసుకొని వాటిలో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని ఆ బ్రాకెట్ లో పెట్టాలన్నమాట. వాటిలో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని ఆ బ్రాకెట్ లో పెట్టాలి. ఓకేనా? చూద్దామా? సరే, చూడండి. వీటిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ సూటబుల్ బాక్సెస్ ఉన్నాయి. ఈ బాక్సెస్ దగ్గర అక్కడ రిలేటివ్ ఫస్ట్ వర్డ్ ని ఐడెంటిఫికేషన్ చేసి ఇక్కడ పెట్టాలన్నమాట. సో బిఫోర్ గోయింగ్ టు ఫిల్, ఒక్కసారి మీకు సెంటెన్సెస్ గురించి, వాటిలో ఉన్నటువంటి కైండ్స్ లో ఉన్నటువంటి డెఫినేషన్స్ గురించి చెప్తాను. సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ఏ కంప్లీట్ మీనింగ్, విచ్ గివ్స్ ఎ థాట్, విచ్ గివ్స్ ఎ సెన్స్. సెంటెన్స్ అనేది ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండి. అది మనకు ఒక కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఆ సెంటెన్స్లో సబ్జెక్టు వర్బు కాంబినేషన్తో ఉంటుంది. తర్వాత మీనింగ్ఫుల్గా అవ్వడానికి వర్డ్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్గా రాయాలి. అందుకని ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్టు కాంప్లిమెంట్స్ ఉంటాయి. దాని ప్రకారం రాసుకుంటూ వెళ్తే అది సెంటెన్స్ అవుతుంది. లేకపోతే ఎలా పడితే అది రాస్తే సెంటెన్స్ అనేది అవ్వదు. వీటిలో 4 కైండ్స్ అని చెప్పుకున్నాం కాబట్టి నెంబర్ 1 వచ్చేసి అడ్జెక్టివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అండి. అడ్జెక్టివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్కి మనం ఇంకో పేరు డిక్లరేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇక్కడ మనకు డిక్లరేషన్స్, తర్వాత అసర్షన్స్, తర్వాత స్టేట్మెంట్స్ అన్నీ కూడా 3 విధాలుగా ఆస్క్, ఇన్ఫార్మ్, టెల్ రూపంలో ఉంటాయి. ఒకటి ఆస్క్, ఇంకోటి ఇన్ఫార్మ్, ఇంకోటి టెల్. ఈ 3 రూపాల్లో ఉంటాయి కాబట్టి వాటిని మనం అడ్జెక్టివ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాం. రెండోది వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అండి. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేది క్వశ్చన్ ఫామ్లో ఉంటుంది. ద సెంటెన్సెస్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్వశ్చన్, అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆస్కింగ్, వాట్, వేర్, వెన్, హూ, హౌ, హూమ్, హూజ్ అని ఉంటుంది. మళ్ళీ ఇంటరాగేషన్లో 2 రకాలు. ఒకటి ఇన్ఫర్మేటివ్ టైప్, 2 కన్ఫర్మేటివ్ టైప్. ఇన్ఫర్మేటివ్ టైప్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, కన్ఫర్మేటివ్ టైప్ అనేది కన్ఫర్మేషన్ చేస్తాయి. అవునా కాదా, ఎస్ ఆర్ నో, వాటి గురించి కూడా చూసాం. తర్వాత ఇన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి WHతో స్టార్ట్ అవుతాయి. కన్ఫర్మేటివ్ టైప్ అనేది హెల్పింగ్ వర్బ్ అయినటువంటి ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, షెల్, విల్గా ఫామ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే అది కమాండ్ రూపంలో ఉంటుంది, రిక్వెస్ట్ రూపంలో ఉంటుంది, ఆర్డర్ రూపంలో ఉంటుంది, అడ్వైజ్ ఇచ్చినట్టుగా ఉంటుంది, సజెషన్ ఇచ్చినట్టుగా ఉంటుందండి. తర్వాత ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఆ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద ఫీలింగ్స్ ఆర్ ది థాట్స్ ఆర్ ది ఐడియాస్ యూ హ్యావ్. మనలో ఉన్నటువంటి భావనని, ఫీలింగ్స్ని ఐడియా రూపంలో బయట వ్యక్తపరిచేటివి అనమాట. అది ఆనందంతో అవ్వచ్చు, అంటే జాయ్, హ్యాపీనెస్ అవ్వచ్చు, లేదంటే సాడ్నెస్తో కూడా కూడి ఉండొచ్చు అనమాట. అయితే చూద్దామండి. ప్లీజ్ లిజన్ టు మీ. ఓకేనా? ప్లీజ్ లిజన్ టు మీ. సో ఈ ప్లీజ్ లిజన్ టు మీ అంటే ఒకసారి నేను చెప్పింది వినవా అని అంటాం. అంటే ఎలా అడుగుతాం? అది ఆర్డర్గా చెప్తామా, కమాండ్గా చెప్తామా? ప్లీజ్ లిజన్ టు మీ అంటాం కదండి. ప్లీజ్ లిజన్ టు మీ, విను అంటాం. సో కాబట్టి అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? ఇంపరేటివ్ సెంటెన్స్. కాబట్టి దాని ఆన్సర్ మనం ఇక్కడ ఉన్నటువంటి రెలవెంట్ వర్డ్ని సిగా తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చింది అదే కాబట్టి. తర్వాత వాట్ ఈజ్ యువర్ నేమ్, అది ఎలా ఉంది? క్వశ్చన్ రూపంలో ఉంది, క్వశ్చన్ చేసినట్టుగా ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది, అందుకే దానికి క్యూ అని పెట్టాం. హే మై మామ్ బేక్డ్ ఏ కేక్. హే మై మామ్ బేక్డ్ ఏ కేక్. ఓయ్ మా అమ్మ కేక్ చేసింది తెలుసా నీకు? అంటే తను ఒక ఎక్స్క్లమేషన్ అనేది చేశాడు, తనలో ఉండేటువంటి ఫీలింగ్ని చెప్పేశాడు అంతే, మా మమ్మీ చేసింది అని. అది ఎలా చెప్పాడు? ఆనందంతో చెప్పాడు. కాబట్టి దాన్ని మనము ఈగా తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ద ఫుట్బాల్ టీమ్ స్కోర్డ్ 28 రన్స్. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ని తెలియపరిచారండి. మీరు ఒక ఇన్ఫర్మేషన్ని తెలియపరిచారు. ఏమని? అక్కడ ఆడుతున్నటువంటి ఒక ఫుట్బాల్ టీం అనేది 28 రన్స్ స్కోర్ చేసింది అని చెప్పి. కాబట్టి దాన్ని మనం స్టేట్మెంట్ ఎస్గా తీసుకోవచ్చు. తర్వాత ఐ ఆమ్ గోయింగ్ టు చెన్నై, అది కూడా ఇన్ఫర్మేషనే కదా, చెప్తున్నారు కదా ఇన్ఫర్మేషన్, నేను చెన్నై వెళ్తున్నాను అని. కాబట్టి అది కూడా ఎస్గా ఉంటుంది, ఎస్గా తీసుకోవచ్చు. ఐ నీడ్ టు గో అవుట్. ఐ నీడ్ టు గో అవుట్. నువ్వు సంథింగ్ యు ఆర్ టెల్లింగ్ సంథింగ్.
ఓకేనా, యు ఆర్ టెల్లింగ్ సంథింగ్, ఐ వాంట్ టు గో, ఐ నీడ్ టు గో. సో సబ్జెక్ట్ విత్ ద వర్బ్ ఇస్ దేర్, సో దట్ ఈస్ ఆల్సో ఎస్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, వాట్ ఏ నైస్ కేక్. వాట్ ఏ నైస్ కేక్, ఇక్కడ వాట్ ఏ నైస్ కేక్ దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టాను. తర్వాత ఈజ్ ఇట్ యువర్ బుక్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టాను. ఓకేనా, వాట్ ఏ నైస్ కేక్ దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టినంత మాత్రాన అది క్వశ్చన్ అవుతుందా? అది క్వశ్చన్ మార్క్ పెట్టినంత మాత్రాన అది క్వశ్చన్ అవుతుందా? అవ్వదు. ఓకేనా, తన యొక్క వ్యక్తం చేసినటువంటి భావన, ఫీలింగ్ వాట్ ఏ నైస్ కేక్ అని అన్నది. అంటే క్వశ్చన్ రూపంలో అబ్బా ఏం కేక్ చేశారండి బో అని అన్నది. సో కాబట్టి అది కూడా ఎక్స్క్లమేషన్ కింద వస్తుంది అనమాట. తర్వాత ఈజ్ ఇట్ యువర్ బుక్, అది క్వశ్చనే కదా, ఇది నీ బుక్కేనా అని క్వశ్చన్ చేశారు. అది నెక్స్ట్, హుర్రే వి వన్ ద మ్యాచ్. సో మనలో ఉండేటువంటి హ్యాపీనెస్ని ఈ విధంగా చెప్పారనమాట. హుర్రే వి వన్ ది మ్యాచ్. సో హుర్రే వి వన్ ది మ్యాచ్ అనేది మనలో ఉండేటువంటి ఫీలింగ్ని తెలియపరిచాం కాబట్టి దాన్ని మనము ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనొచ్చు. తర్వాత దానికి ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ వర్డ్ని ఇంటర్జెక్షన్ అంటాము. నిన్న మనం డిస్కస్ చేసాము, ఈ వర్డ్ని ఇంటర్జెక్షన్ అంటాము. ఓకేనా, ఇంటర్జెక్షన్ మార్క్, ఇంటర్జెక్షన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇంటర్జెక్షన్. ఇక్కడ ఉన్నటువంటి మార్క్, ఎక్స్క్లమేటరీ మార్క్, ఒక్కోసారి కామా కూడా ఉండొచ్చు. అవునా కదండి, కామా కూడా ఉండొచ్చు. అలాగే ఇక్కడ వాట్ ఏ నైస్ కేక్, వాట్ ఏ నైస్ కేక్ అనేటువంటి నీ యొక్క ఫీలింగ్ని తెలియపరిచావు అనమాట. అక్కడ WH ఉంది కాబట్టి నేను క్వశ్చన్ మార్క్ పెట్టాను. అయినంత మాత్రం అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాదండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్గా మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక ఫన్ యాక్టివిటీగా మీకు ఈ విధంగా తెలియపరిచాను. హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.